హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే, మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్‌ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైకు, కమెంటు కొట్టండి. చెప్పడం మర్చిపోయాను. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అదే విధంగా కమెంట్ సెక్షన్‌లో ఈ ఛానల్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట. ఈ పుస్తకాన్ని గాని మీరు కొనుక్కొని చదువుకుని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కొనుక్కోండి. ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా? లెట్స్ గో! భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. అర్జునుడు ప్రశ్నించెను, ఓ ప్రభూ, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? కామ్యకర్మలంటే ఏవి? ఈ భౌతిక సృష్టి ఏమిటి? దేవతలంటే ఎవరు? దయచేసి ఇది నాకు వివరించవలసింది. ఓ మధుసూదన, యజ్ఞప్రభువు ఎవ్వడు? ఏ విధంగా అతడు దేహంలో నివసిస్తాడు? భక్తియుత సేవలో నెలకొన్నవారు మరణ సమయంలో ఏ విధంగా నిన్ను ఎరిగి ఉంటారు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాసరహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మము అనబడతాడు. అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమని చెప్పబడుతుంది. జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము, సకల కర్మలు అనబడుతుంది. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతి అధిభూతమని చెప్పబడుతుంది. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విరాట్ రూపమే అధిదైవము అనబడుతుంది. ప్రతి దేహధారి హృదయంలో పరమాత్మునిగా తెలియబడే దేవదేవుడినైన నేను అధియజ్ఞునిగా చెప్పబడతాను. జీవితము చివరలో కేవలము నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవ్వడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఓ కాంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధము చెయ్యవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నా యందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. పరమ పురుషుని సర్వము తెలిసిన వానిగా, అతి ప్రాచీనునిగా, నియామకునిగా, సూక్ష్మాతి సూక్ష్మమైన వానిగా, ప్రతి ఒక్కరి పోషకునిగా, సమస్త భౌతిక భావనకు అతీతునిగా, ఊహాతీతునిగా, సర్వదా రూపసహితునిగా మనిషి ధ్యానించాలి. అతను సూర్యునిలాగా తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైనవాడు. మరణ సమయంలో ప్రాణవాయువును కనుబొమ్మల మధ్యలో నిలిపి దారి తప్పని మనస్సుతో యోగ బలముచే పూర్ణ భక్తితో భగవత్ స్మరణలో నెలకొనేవాడు నిశ్చయంగా దేవదేవుని పొందుతాడు. వేదాలలో పండితులు, ఓంకారమును పలికేవారు, సన్యాసాశ్రమంలో ఉన్నట్టి మహర్షులు బ్రహ్మములో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వమును కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు. అతనికి మోక్షమును చేకూర్చే ఈ పద్ధతిని నేనిప్పుడు నీకు సంగ్రహముగా వివరిస్తాను. సమస్త ఇంద్రియ భోగకార్యాల నుండి విడివడమే యోగస్థితి. అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనస్సును హృదయంలోనూ ప్రాణవాయువును శీర్షాగ్రము పైనను నిలిపి మనిషి యోగములో స్థితుడవుతాడు. ఈ యోగ సాధనలో నెలకొని అక్షరాల దివ్య సమూహమైన పవిత్ర ఓంకారమును జపించిన తరువాత మనిషి దేవదేవుడినైన నన్ను తలిచి తన దేహమును త్యజిస్తే నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటాడు. ఓ పృథాకుమార,
క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వమును బడసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏనాడూ తిరిగిరారు. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమ లోకము వరకు అన్నీ నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. కానీ ఓ కుంతీపుత్ర, నా లోకానికి చేరినవాడు తిరిగి జన్మించడు. మానవ గణన ప్రకారము 1000 యుగాలు కలిసి బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. అతని రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి. తరువాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తములో లీనమవుతాయి. బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభము కాగానే జీవులందరూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ అతని రాత్రి ప్రారంభము కాగానే నిస్సహాయంగా నశిస్తారు. శాశ్వతమైనది, ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడపదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది. అది పరమోత్కృష్టమైనది, ఏనాడు నశింపనిది. ఈ జగత్తులోని సమస్తము నశించిన ఆ భాగము యథాతథంగా నిలిచి ఉంటుంది. వేదాంతులు దేనిని వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమగమ్యముగా తెలియబడిందో, ఏ స్థానాన్ని చేరుకొనిన తరువాత జీవుడు ఏనాడు తిరిగిరాడో అదే నా దివ్యధామము. అందరికంటే గొప్పవాడైన పరమపురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాప్తి అయి ఉంటాడు. సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఏ ఏ కాలాలలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ యోగి వెనుకకు తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో ఇప్పుడు నేను నీకు వివరిస్తాను. పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావములో, కాంతిలో, పగటిపూట ఏదేని శుభగడియలో, శుక్లపక్షములో, సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే 6 నెలల కాలంలో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మమును పొందుతారు. ధూమములో, రాత్రిలో, కృష్ణపక్షములో, సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 నెలల సమయములో ఈ జగత్తును విడిచే యోగి చంద్రలోకమును చేరుకొనిన తిరిగి వెనుకకు వస్తాడు. వేదాభిప్రాయమును అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము, చీకటి మార్గము అనే 2 మార్గాలు ఉన్నాయి. వెలుగులో వెళ్ళేవాడు తిరిగి రాడు, కానీ చీకటిలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గాలను ఎరిగినప్పటికీ ఏనాడు మోహితులు కారు. అందుకే సర్వదా భక్తిలో సుస్థిరుడవు కావలసింది. భక్తియుత మార్గమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యయనము ద్వారా, యజ్ఞ నిర్వహణ ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానము ఇవ్వడం ద్వారా, తాత్విక కర్మలు, కామ్య కర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు. కేవలం భక్తియుత సేవ చేయడం ద్వారా వీటన్నింటినీ అతడు పొందుతాడు. చివరకు నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు. శ్రీమద్ భగవద్గీతలోని అక్షర బ్రహ్మయోగం అనే 8వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తం.